టైం ఆగిన చోట నాకు గుర్తుంది ట్రంప్ ఆయన డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా అని మాట్లాడాం. ఫస్ట్ ఆయన చెప్పారు నేను 5 రోజులు పొడిగిస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడేమో ఏప్రిల్ 6వ తారీఖు దాకా నేను దాన్ని పొడిగిస్తున్నాను, మేము మాట్లాడుతున్నాం అన్నారు. కానీ ఆయన ఎవరితో మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే మన నిత్యానంద స్వామి గారు ఉన్నారు కదా ఒకరు, ఆయన చెప్తారు ద మీ ఇన్ మీ ఈజ్ టాకింగ్ టు ద మీ ఇన్ మీ. ఇది ట్రంప్ గారి సంగతి కూడా ఇంతే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళైతే అంటే మేము ఎవరితో మాట్లాడలేదు, పాకిస్తాన్ లేదు పేపర్ తీసుకొస్తున్నాం మాకు ఇస్తున్నాం, మేము చదవకుండా పడేస్తున్నాం, దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. మా వైపు నుంచి పేపర్ ఇస్తున్నాం, వారేం చేస్తాం మాకు తెలియదు. డిస్కషన్లో ఏ డిస్కషన్ అయినా కానీ రెండు పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు. అమెరికన్స్తో సహా ఇరాన్ కూర్చోవడానికి రెడీగా లేరు. అప్పుడు మీరు ఏం డిస్కస్ చేస్తారు మళ్ళీ? ఇదే కదా జెనీవాలో కూడా జరిగింది. ఒమానీ ఫారెన్ మినిస్టర్ ఇన్వాల్వ్డ్ వాళ్ళు ఎంత బాగా మాట్లాడారు, వాళ్ళు ఎంత దగ్గరకు వచ్చారు అగ్రిమెంట్. అప్పుడు మీరు సడన్గా వెళ్ళి బాంబు వేస్తే మొత్తం ధ్వంసం చేశారు. ఇప్పుడు ఏప్రిల్ 6వ తారీఖు ఏమవుతుంది అదే ప్రశ్న. ఓకే, నెక్స్ట్ డెడ్ లైన్ ఇస్ ఏప్రిల్ 6. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ షో మేబీ 1 వీక్ ఫ్రమ్ నౌ. సో ఇవాళ డేట్ వచ్చేసి March 30th. అదే అండి. అండ్ ఏప్రిల్ 6వ తారీఖు లాస్ట్ అంటున్నారు. కానీ టేక్ మై బెట్ అది కూడా పొడిగిస్తారు ట్రంప్. ఒక్క కారణం చేయకుండా ఉండడానికి ఒకటి ఉంది, అది అమెరికన్ గ్రౌండ్ ట్రూప్స్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు గల్ఫ్, పర్షియన్ గల్ఫ్లో ఉన్నారు. ఎక్కడ ఆన్ గ్రౌండ్ ట్రూప్స్ పంపించడానికి అంత ఈజీ కాదు. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో పంపించిన 2 కంటింజెంట్స్ ఉన్నాయి. ఒకటి 82nd ఎయిర్బోర్న్ ట్రూప్స్ అంటారు. దే ఆర్ కైండ్ ఆఫ్ క్రాక్ పారాట్రూప్ కమాండోస్. వాళ్ళని స్పెసిఫిక్ టాస్క్ వాడుకుంటారు. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ రన్వే ఉంది, ఎయిర్పోర్ట్ క్యాప్చర్ చేయాలంటే వాళ్ళు అక్కడ పారాట్రూప్ అయి వచ్చి క్యాప్చర్ చేసి దాన్ని స్టెబిలైజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు మెయింటైన్ చేయరు దాన్ని మెయింటైన్ చేయాల్సిన వారు ఈ INS ట్రిపుల్ అని చెప్పి వచ్చిన మెరైన్స్ ఉన్నారు దాంట్లో. దే విల్ డూ దట్. కానీ ఈ పారాట్రూపర్స్ కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ హెవీ ఆర్మ్స్ క్యారీ చేయరు, చాలా లైట్గా ఆర్మ్స్ క్యారీ చేస్తారు. సో వాళ్ళు చేయాల్సిన పని చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, మెరైన్స్ విల్ టు టేక్ ఓవర్. ఇది చాలా ఈజీ చెప్పడానికి. కానీ జరగబోయేది ఏంటంటే ఇరాన్ అన్నారు, వాళ్ళకి ఫోటో కూడా తెహ్రాన్ టైమ్స్లో ఉంది, వెల్కమ్ టు హెల్ అని చెప్పేసి. అమెరికన్ ట్రూప్స్ అది షిప్లో INS ట్రిపోలి నుంచి దిగుతున్నప్పుడు ఏదో ఒక ఫోటో ఉంది, వెల్కమ్ టు హెల్ అని చెప్పి హెడ్లైన్ పెట్టారు. ఎనీ అమెరికన్ సోల్జర్, ఏ అమెరికన్ సోల్జర్ అయినా ఇరాన్ మీద కాలు పెడితే తిరిగి వెళ్ళేది కాఫిన్లో వెళ్తాడని చెప్పేసి. సో దట్ ఇస్ ద వార్నింగ్ దే గివెన్. జరగవచ్చు కూడా బహుశా, ఎందుకంటే ఇరాన్ దగ్గర కెపాసిటీ ఉంది. మీరు చూస్తుంటారు, మనం అనుకున్నాం యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ డే ఇరాన్ లీడర్షిప్ని మొత్తం కొట్టుపడేసినప్పుడు 2-3 రోజుల్లో వీళ్ళు సరెండర్ అయిపోతారు, ఎవరు ఉండరు అనుకున్నాం. ఇప్పుడు నెలపాటు అయిపోయింది. నెలలో ఇరాన్ ఇప్పుడు కూడా వాళ్ళ అటాక్లు తగ్గించలేదు. వాళ్ళ పొద్దున కూడా అటాక్ చేశారు. వాళ్ళు మొత్తం గల్ఫ్ ఏరియాలో ఉన్న ఎకానమీని డిస్ట్రాయ్ చేసేసారు ఒకటే స్ట్రోక్తో. ఒక నెల లోపల మీరు అబుదాబి చూడండి, దుబాయ్ చూడండి, సౌదీ అరేబియా చూడండి, ఖతార్, బహ్రెయిన్, కువైత్, ప్రతి దేశం మీద దాడి చేశారు. అన్నిటికంటే తక్కువ బహుశా ఒమాన్ మీద చేసి ఉంటారు, ఎందుకంటే ఒమాన్తో వాళ్ళకి స్పెషల్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళు. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వీళ్ళది ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్. ఇన్ఫాక్ట్ ప్రపంచం అందరికీ ఉన్న ప్రాబ్లం కూడా అదే కదా సార్ ఇప్పుడు. అదే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని ట్రంప్ పెట్టే ఒక కండిషన్లో టాప్ కండిషన్ అది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని మీరు ఓపెన్గా పెట్టాలి. ఇరాన్ ఎందుకు చేస్తారు, ఓపెన్ ఎందుకు పెడతారు? వాళ్ళ ట్రంప్ కార్డ్ అది. ట్రంప్కున్న ట్రంప్ కార్డు ఇది. ఏది? స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళకి తాళం వేసి ఒక టోల్ గేట్ పెట్టి బయట కూర్చుంటారు. కానీ అమెరికాకి ఏం కావాలంటే అది ఓపెన్ చేసి పెట్టాలి. దాన్ని ఆపడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు సపోజ్ హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఈ పారాట్రూపర్స్ని కార్గ్ ఐలాండ్ మీద దింపుతారు. ఎట్లా దిగుతారో అది సెకండరీ. హెలికాప్టర్స్లో, చినూకో లేకుంటే బ్లాక్ హాక్లో ఎట్లా వెళ్తారో తెలియదు, కానీ వెళ్ళారనుకోండి. ఈవెన్ 40 మంది ల్యాండ్ అయ్యారు. వాళ్ళు ల్యాండ్ కాగానే వాళ్ళ మీద ఎక్కడి నుంచో మిసైల్ అటాక్లు మొదలవుతాయి. ఎక్కడి నుంచో మనం చెప్పలేము. ఇరాన్ క్యాన్ ఫైర్ ఫ్రమ్ ఎనీవేర్ టుడే. వాళ్ళు నిన్న కూడా ఫైర్ చేశారు ఇజ్రాయెల్ మీద. కరెక్ట్ టార్గెట్ని కొట్టారు. వాళ్ళు కావాల్సిన టార్గెట్ వాళ్ళు కొడుతున్నారు, చెప్పి కొడుతున్నారు. US వాళ్ళ ఒక పెద్ద రెకానసెన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఒక అవాక్స్ని డిస్ట్రాయ్ చేశారు నిన్న, మీరు చూసుంటారు. అట్లాంటి చాలా మట్టుకు వాళ్ళు క్లియర్గా కొడుతున్నప్పుడు న్యాచురల్లీ కార్గ్ ఐలాండ్ మీద వెళ్ళి కూర్చున్నప్పుడు ఇంగ్లీష్లో దీన్ని సిట్టింగ్ డక్స్ అంటారు వీళ్ళు.
దాన్ని కరెక్ట్గా కొడతారు వాళ్ళు. ఓకే. మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఎంటర్ కావాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ ఛాలెంజ్. ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ట్రూప్స్ని పంపిస్తే అమెరికాలో బాడీ బ్యాగ్స్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. బాడీ బ్యాగ్స్ చనిపోయిన వాళ్ళ బాడీ తీసుకొస్తున్నప్పుడు ఆ బ్లాక్ బ్యాగ్ ఒకటి ఉంటుంది. అది అమెరికాలో ఒక వియట్నాం వార్ దాకా వాళ్ళకి ఒక సైక్, అది కంప్లీట్గా సైక్ అయిపోతారు. మనందరూ తెలిసిందే వియట్నాం వార్ హిస్టరీ. క్షతగాత్రులు మొత్తానికి. వియట్నాం వార్లో ఫస్ట్ అమెరికా ఏమనుకున్నారంటే చిన్న కొంచెం పిల్లలు ఉన్నారు అక్కడ, గెరిల్లా ఫోర్సెస్ అంట, వీళ్ళేం చేస్తారు 3,000 మందిని పంపించారు. వాళ్ళ 3,000 మందిని చాలామంది చంపేశారు గెరిల్లా. అందుకే వియట్నాం వార్ అంటే చాలా. దాని తర్వాత వీళ్ళు ఇంకా 10,000 మందిని పంపించారు, మళ్ళీ 10,000 మంది, లాస్ట్ 150,000 మంది ఉండి కూడా వియట్నాంలో ఏం చేయలేకపోయారు. అమెరికా లాస్ట్లో పారిపోయారు అక్కడి నుంచి. ఆలోచించండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫీట్. అంటే ఇంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ ఒక చిన్న గెరిల్లా ఫోర్స్ని తట్టుకోలేకపోయారు. ఇది అదే స్టోరీ ఇరాన్ జరుగుతుంది. అఫ్కోర్స్ ఇరాన్ ఈజ్ నాట్ ఎ గెరిల్లా ఫోర్స్. మీరు చెప్తుంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఎందుకు అర్థమవుతుందంటే ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు చే గువేరా. ఓ, సో తెలుస్తుంది దాని ఎఫెక్ట్. దట్ వాజ్ ఇన్ బ్రెజిల్, యూ కెన్ కాల్ ఇట్ బొలివియా. నాట్ ఎగ్జాక్ట్లీ గెరిల్లా యుద్ధ విధానం తెలుస్తుంది నాకు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ద జెంటిల్మెన్ హూ లెడ్ ద గెరిల్లా ఫోర్స్, ఆయన ఇల్లు థాయిలాండ్లో ఉండే. హీ వాస్ ఆపరేటింగ్ ఫ్రమ్ దేర్ ప్లేస్ కాల్ నెకామ్ ఫెనామ్, కంబోడియన్ బార్డర్ దగ్గర, లాఓస్ కంబోడియా బార్డర్ దగ్గర. సో ఐ హెడ్ గాన్ దేర్. నేను థాయిలాండ్లో పనిచేస్తున్నాడు బ్యాంకాక్లో. ఒకరోజు ఫ్లైట్ తీసుకొని అక్కడికి వెళ్ళాను నేను. ఇట్స్ 1.5 hour ఫ్లైట్ ఫ్రమ్ బ్యాంకాక్. చిన్న సింపుల్ ఇల్లు, ఆయన అక్కడే ఉంటుండే. అక్కడి నుంచి ఆయన లీడ్ చేస్తుండే కంప్లీట్ అది. అప్పుడు అది వాళ్ళ గవర్నమెంట్ మెయింటైన్ చేసుకుంటున్నారు, వియట్నామీస్ గవర్నమెంట్. కానీ స్టోరీ ఏం చెప్పడానికి వచ్చానంటే, ఒక డిటర్మైన్డ్ ఫోర్స్ ఉంటే మీరు వాళ్ళని ఏం చేయలేరు. మీరు సిమెట్రిక్ వార్ఫేర్, దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం. ఇటువైపు నుంచి ట్యాంకులు, ఇటువైపు నుంచి ట్యాంకులు, ఇటువైపు నుంచి మనుషులు, ఇటువైపు నుంచి మనుషులు, సోల్జర్స్ ఆర్ కమింగ్, కొట్టుకొని వస్తారు, ఏం చేస్తారు. కానీ యుక్రెయిన్ రష్యా వార్ వచ్చిన తర్వాత మనకు తెలిసింది అసిమెట్రిక్ వార్ఫేర్ అనేది ఏంటనేది. మీ ఎనిమి మీకన్నా 100 times పవర్ఫుల్ ఉంటే మీరు వాళ్ళతో డైరెక్ట్ పోటీ చేసి ఓడిపోవడం ఖాయం. ఓకే, మిమ్మల్ని కంప్లీట్గా ఫినిష్ చేసేస్తారు. అప్పుడు మీరేం చేయాలి? మీరు ఆయన ఎక్స్పెక్ట్ చేసినలా కాకుండా మీరు ఫైట్ చేయాలి. వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళ మీద ఎయిర్ ఫోర్స్ తీసుకొచ్చి మీ మీద బాంబింగ్ చేస్తారు. నో, మీరు మిసైల్స్ వాడతారు, మీరు డ్రోన్లు వాడతారు. వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ డ్రోన్స్ కెన్ బి సో ఎఫెక్టివ్ అని వాళ్ళు ఎప్పుడు గెస్ట్ చేయలేదు. ఈ కరెక్ట్ టార్గెట్స్ని కొడుతున్నారు. మీరు చూసారు, సౌదీ అరేబియా మీద కొట్టారు, అరామ్కో మీద కొట్టారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, పామ్ జుమరియా మీద కొట్టారు, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మీద కొట్టారు, కువైట్లో ఉన్న రిఫైనరీ కొట్టారు, బహ్రెయిన్లో ఉన్న US 5th Fleet హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు. ప్రతి చోట వాళ్ళు కరెక్ట్గా అమెరికన్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో ఆ కంట్రీస్ మీద దాడి చేశారు ఫస్ట్. తర్వాత మీరు రీసెంట్గా మనం ఒక 2 వారాల ముందు జరిగిన ఇజ్రాయెల్ అటాక్, ఇరాక్ గ్యాస్ ఫీల్డ్ మీద, సౌత్ పార్ట్స్ మీద జరిగినప్పుడు ఇరాన్ ఏం చేశారు? వాళ్ళు ఇజ్రాయెల్ మీద కొట్టలేదు, నెక్స్ట్ రిటర్న్ వాళ్ళు కొట్టింది ఖతార్ మీద. ఇరాన్ వచ్చి ఇజ్రాయెల్ గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేస్తే ఇరాన్ ఖతార్ గ్యాస్ ఫీల్డ్ మీద కొట్టారు. వాళ్ళ పెద్ద రిఫైనరీ అక్కడ కొట్టారు. దాంతో మెసేజ్ చాలా క్లియర్. మేము మీ దాకా ఒక్కొక్కసారి అక్కడ రాలేకపోతాము, కానీ మా పక్కన ఉన్నని కొడతాం మేము. వాడికి పెయిన్ అర్థమవుతుంది. మా గ్యాస్ ఫీల్డ్తో ఏమైంది? వాళ్ళ గ్యాస్ ఫీల్డ్ మొత్తం ధ్వంసం అయింది. ఇప్పుడు అది అట్లీస్ట్ ఒక 3 సంవత్సరాల దాకా ఏం చేయలేమంటున్నారు. దాన్ని ఆలోచించి వాళ్ళ రెవెన్యూ దాని మీద డిపెండెంట్ ఉంది. సో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి మహేష్, మనం అమెరికాలో ఉన్న పెట్టుబడి, అది స్టార్టప్స్లో ఉండొచ్చు, అక్కడ స్టాక్ మార్కెట్లో ఉండొచ్చు, అక్కడ పొలిటికల్ ఫండింగ్లో ఉండొచ్చు, అక్కడ సూపర్ మార్కెట్లు ఉండొచ్చు, ఫుట్బాల్ టీంలు ఉండొచ్చు, ఇదంతా కంట్రోల్ చేసేది గల్ఫ్ నుంచి ఉన్న డబ్బులు. ఓకే, గల్ఫ్ నుంచి ఉన్న కంపెనీలు ప్రతి మేజర్ సూపర్ మార్కెట్ చైన్ని, ప్రతి పెద్ద హోటల్ని, ప్రతి పెద్ద ఇక్కడైనా బీట్ ఇన్ UK, బీట్ ఇన్ యూరోప్, బీట్ ఇన్ US, ఈ డబ్బులు పెట్టుకొని వీళ్ళు కొనుక్కుంటారు. ఖత్తర్ లాంటి రాష్ట్రం 4 లక్షల మంది ఉన్నారు పాపులేషన్, వాళ్ళ లోకల్ పాపులేషన్. మన వాళ్ళు దానికన్నా ఎక్కువ ఉంటారు అక్కడ. వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్ డబ్బులతోని వాళ్ళు ప్రతి యూనివర్సిటీని కొనుక్కున్నారు. US బిలియన్స్. అల్ జజీరా లాంటి ఛానల్ స్టార్ట్ చేశారు. ఇవాళ పొద్దున న్యూస్ వచ్చింది, UAEలోనూ ఎక్కడ ఉన్న ఒక ఛానల్ మీద ఖతార్ బేస్డ్ ఛానల్ని ఆఫీస్ని కొట్టారని చెప్పేసి ఇరాన్. పేరు చెప్పట్లేదు, బహుశా అదే ఉండొచ్చు, అల్ జజీరానే ఉండొచ్చు, కుడ్ బి. సో
వాళ్ళు ప్రతి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకున్నారు. అమెరికా ఏంటంటే డిపెండెంట్ అయిపోయారు వీళ్ళ మీద. ఖతార్కి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక పెద్ద బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ డొనేట్ చేశారు అక్కడ ఉన్న ఎమీర్. అంతా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ కావాలి, ఎందుకంటే మేము ఉండలేము మీ లేకుండా, మీరే మమ్మల్ని కాపాడుతున్నారు అని ఖతార్ కానీ సౌదీ అరేబియా కానీ వీళ్ళందరూ అంటారు. వీఆర్ ఆల్ ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్స్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు వీళ్ళు చెప్పాలంటే. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ట్రైబల్ ఫ్యామిలీ, వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళే ఈ డబ్బులంతా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సడన్గా ఇరాన్ అని ఒక దేశం, అండ్ ఐరానికలీ ఇరాన్లో ఎలక్షన్స్ జరుగుతుంది. ఈ ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో ఎలక్షన్ జరిగే ఒకటే రాష్ట్రం ఇరాన్. ఎట్లాంటి ఎలక్షన్ అయినా కానివ్వండి. మన దగ్గర లారిజానీ అని చెప్పి ఒక ఐఆర్జీసీ కమాండర్ చనిపోయినారు, చాలా సీనియర్ మోస్ట్ ఫిగర్ ఉండే. మొన్న ఇజ్రాయెల్ చంపారు ఆయన్ని, గుర్తుంటుంది మీకు, వారం ముందు 10 రోజుల ముందు. లారిజానీ అట్ వన్ టైం కాంటెస్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్, ఓడిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, ఎంత అయినా కానీ ఒక డెమోక్రసిక్ ఫామ్ ఉంది అక్కడ ఇరాన్లో. దాన్ని డిస్ప్యూట్ చేయొచ్చు, మీరు కరప్ట్ అనవచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉంది. సౌదీ అరేబియాలో ఎలక్షన్స్ ఉందా? లేదు కదా. మన ఇక్కడ ఖతార్లో ఉందా? లేదు కదా. ప్రతి చోట ఏం చేస్తున్నారు వాళ్ళు, అమెరికాకి డబ్బులు ఇచ్చి అమెరికన్ బేసెస్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ సెక్యూరిటీని పెంచుకుంటున్నారు. వాళ్ళు లోకల్ గుండాలి మీకు ప్రొటెక్షన్ ఇస్తామని ప్రొటెక్షన్ ఇస్తున్నారు. సేమ్ కేసు ఇది. వాళ్ళు చూసుకుంటారు. అమెరికా పని ఏంటి? వీళ్ళని కాపాడుకోవడం, వీళ్ళ మీద ఎవరు దాడి చేయకుండా కాపాడుకోవడం ఇది. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఇరాన్ కొడుతున్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ కొడుతున్నారు. అమెరికా చూసుకుంటూ కూర్చున్నారు. ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి ఇన్ని రోజులు అష్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో సౌదీ అరేబియా ఇస్ ఆస్కింగ్, మీకు ఇంత ఇచ్చిన తర్వాత, మీకు ఇంత సహాయం చేసిన తర్వాత, మీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి, మీ దాంట్లో స్టార్టప్స్ని ఫండ్ చేసి, మీ దగ్గర ఉన్న ఏఐ కంపెనీస్ని ఫండ్ చేసి, మీ దగ్గర ఉన్న డేటా సెంటర్స్ని ఫండ్ చేసి, మా దగ్గర ఉన్న కంపెనీస్ని కొడుతున్నారు వచ్చి ఇరాన్. మీరేం చేస్తున్నారన్న. దుబాయ్ లాంటి ప్లేస్ ఇస్ ఫిల్డ్ విత్ ఎక్స్పాట్రియేట్స్. ప్రతి చోట వరల్డ్ నుంచి ఉంది. వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, చాలామంది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉంది. వాళ్ళు చాలామంది వచ్చారు కదా. మేబీ దిస్ అ షార్ట్ టర్మ్ ఉండొచ్చు, ఇది వారంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తా తెలియదు. కానీ ఆ సైకాలజీ ఎప్పుడు ఉంటుంది, ఏదో ఒక రోజు ఇరాన్ మళ్ళీ మమ్మల్ని కొడతారని చెప్పేసి, అన్లెస్ ఈ ప్రెజెంట్ రెజీమ్ పడిపోతే అంతే. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలిసిపోయింది చాలా మటుకు దట్ ఈ యుద్ధానికి ఒక ఎండింగ్ లాగా రావాలంటే రెండే రీజన్స్ చేయొచ్చు. ఒకటి టాక్స్తోని, రెండవది ఫోర్స్ యూజ్ చేసి. టాక్స్ అనేది పీస్ టాక్స్ ఎక్కడ లేదు. నేను చెప్పాను చూడండి, పాకిస్తాన్ ఏదో నడుస్తుంది, వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారని. అమెరికా 15 డిమాండ్లు, వీళ్ళు 5 డిమాండ్లు పంపించారు. సెంట్రల్ టు కోర్ ఆఫ్ ఇట్ ఇస్ యురేనియం ఒకటి. దట్ యురేనియం, ఇది ఇప్పుడున్న యురేనియంలో 20% కన్నా ఎక్కువ ప్యూరిటీ ఉంటే, విచ్ మీన్స్ ఇట్ ఇస్ వెపన్ గ్రేడ్ యురేనియం, ఐఏఈఏకి హ్యాండ్ ఓవర్ చేయాలంటున్నారు, విచ్ ఇస్ అ యుఎన్ వాచ్ డాగ్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఇరాన్ చేస్తారో లేదా మనకు తెలియదు, షేర్ కూడా భాష. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు మీరు ఒక గ్యారంటీ ఇవ్వండి, అమెరికా మాకు గ్యారంటీ ఇవ్వండి, మీరు ఇజ్రాయెల్ లేకుండా ఎవరైనా మా మీద దాడి చేయమని చెప్పండి, వీ విల్ కట్ డౌన్ అవర్ ప్రోగ్రామ్, విల్ నాట్ స్టాప్, విల్ కట్ డౌన్ చేస్తాం మేము. ఎందుకంటే రెండో డిమాండ్ అమెరికాది, మీరు మిసైల్ ప్రొడక్షన్ ఆపాలి. వీళ్ళేమంటారు, మేము ఎందుకు ఆపాలి, మేము ఆపితే మా మీద మీరు దాడి చేస్తారు, మమ్మల్ని కాపాడుకొని మా దగ్గర ఏం లేదు, ఉన్నది మిసైల్, మా డ్రోన్స్, మేము అది ఆపేసుకుంటే మీరు ఫ్రీ హ్యాండ్, మీకు మళ్ళీ మీరు ఏం, మా నేవీ లేదు, మాకు ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేనప్పుడు మేమేం చేస్తాం, అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తాం. ఇది ఇరాన్ లాజిక్. మూడవది డ్రోన్, విచ్ ఇస్ ద సేమ్ థింగ్, డ్రోన్ ప్రొడక్షన్ తగ్గించాలి, వీళ్ళు చేయరు. నాలుగోది కీపింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్. ఓకే. ఐదో డిమాండ్ ఇండైరెక్ట్లీ రెజీమ్ చేంజ్. ఇండైరెక్ట్లీ చెప్తున్నారు, డైరెక్ట్ చెప్పట్లేదు, వాళ్ళు చేయరు కూడా, అది తెలుసు వీళ్ళకి. సో ఈ 5 రీజన్స్ అని చెప్పేది, 5 పాయింట్స్ అని చెప్తున్నారు. ఇది అమెరికా ఎప్పుడు అంగీకరించారు. దీంట్లో ఇంకా 2-3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మా మీద మీరు ధ్వంసం చేశారు, మొత్తం ధ్వంసం చేశారు, మా దేశం మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేసారు, 8,000 బాంబులు పడేశారంటున్నారు. మేము మా దగ్గర ఎంత ఇదంతా పోయింది చూడండి, దాని కంప్లీట్గా మాకు రెపాట్రియేషన్ కావాలి, అంటే మాకు డబ్బులు ఇవ్వాలి. మీరు ధ్వంసం చేసిన దానికి మాకు డబ్బులు ఇవ్వాలి, ఆస్తి నష్టాన్ని మొత్తం కంప్లీట్గా. యూ హ్యావ్ టు గివ్ ద మనీ బ్యాక్ టు అస్ సో దట్ వీ కెన్ రీకన్స్ట్రక్ట్. అది అమెరికా అంగీకరించు. సో ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ దాకా ఒక్క పాయింట్లో కూడా అమెరికా ఇరాన్ డిమాండ్స్ని అంగీకరించు. ఇరాన్ 15 పాయింట్లు అసలు చూడకుండానే పక్కన పడేశారు, వాళ్ళకి తెలుసు దాంట్లో ఏముందనేది. సో ఇది కంప్లీట్ స్టేల్మేట్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మాట్లాడాలంటే ఒక పార్టీ ఇద్దరు ముగ్గురు కూర్చొని, ఇద్దరు ముఖం ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇరాన్లో కూర్చున్నారు, వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్కి రాలేరు, పాకిస్తాన్లో ఇక్కడున్న యుఎస్ వాళ్ళు ఇరాన్కి వెళ్ళలేరు,
సో ఇట్స్ స్టక్ బోత్ వేస్ అన్నమాట. సో రెండో ఆప్షన్ వస్తుంది విచ్ ఇస్ యుద్ధం, బూట్స్ ఆన్ ద గ్రౌండ్. నేను చెప్పాను ఇప్పుడు కర్గ్ ఐలాండ్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్. కర్గ్ ఐలాండ్ పక్కన ఇంకా 2 చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, అది కూడా టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇరానియన్స్ ఊరుకోరు, వాళ్ళు కొడతారు 100%. వాళ్ళ దగ్గర ఉన్న అంతా తీసుకొని కొడతారు వాళ్ళు. ఎందుకంటే దీంట్లో 100 మంది అమెరికన్ ట్రూప్స్ చనిపోతే చాలు, ట్రంప్ విల్ విత్డ్రా. 100 అక్కర్లేదు, 10 చాలు. హీ విల్ విత్డ్రా, విల్ బి ఫోర్స్ టు విత్డ్రా. తన మీద ప్రెషర్ కూడా ఉంది వాళ్ళ కాంగ్రెస్ నుంచి. ఉంది, ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు 200 బిలియన్ ఎందుకు అడుగుతున్నారు? మీరు చెప్పారు యుద్ధం అయిపోయింది, ఫినిష్. వాళ్ళ దగ్గర నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు. వాళ్ళ లీడర్షిప్ని మొత్తం కొట్టేశాం. మళ్ళీ మీకు డబ్బులు ఎందుకు $200 బిలియన్? అంటే మీరు ఈ యుద్ధాన్ని పొడిగించకుండా పోతారా? చెప్పండి, నేను అడుగుతున్నారు వాళ్ళు యుఎస్ కాంగ్రెస్లో. వీళ్ళు చెప్పట్లేదు, వీళ్ళ జవాబు లేదు దానికి. సో ప్రజెంట్ ఏమిటంటే సిచ్యువేషన్ ఒక స్టేల్మేట్లో వచ్చేసింది. దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక 2 అయిపోయింది. ఒకటి ఐదర్ యూ విత్డ్రా, అండ్ సెకండ్ యూ లెట్ ఇరాన్ కంటిన్యూ యాజ్ ఇట్ ఇస్, వాళ్ళ మిసైల్ ప్రొడక్షన్ కానీ ఏమైనా కానీ. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు గలేమే అటాక్ చేయాలంటారు హిందీలో, అక్కడ లేని ఇక్కడ లేని సంగతి అయిపోయింది. ఇప్పుడు ముందుకెళ్ళాలంటే కావట్లేదు, అంత విత్డ్రా చేయాలంటే ఆయన వీక్ ప్రెసిడెంట్గా చూస్తారు ఆయన. అదే టైంలో లోకంలో ఉన్న ప్రతి దేశ ఎకానమీ ధ్వంసం అవుతుంది ఫ్యూయల్ ప్రైసెస్తో. ఈయన అనుకున్నారు అనౌన్స్మెంట్ చేసి 5 రోజులు పొడిగిస్తున్నానని చెప్పడానికి, అనుకున్న రోజు స్టాక్ మార్కెట్ ఎక్కింది, ఆయిల్ ప్రైసెస్ పడిపోయింది. కానీ 2 రోజుల తర్వాత వీళ్ళకి తెలిసింది ట్రంప్ ఏమో ఒట్టి మాట్లాడతాడు, ఏం చేయట్లేదు అని తెలిసి మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ ఆఫ్ గాన్ అప్ $114 a barrel, 114. స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి మళ్ళీ. సో ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది స్టాక్ మార్కెట్ బాగుండాలి అండ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాలి. ఎందుకంటే ఈవెన్ ఇన్ యూఎస్లో కూడా డీజిల్ ఇప్పుడు $5 పర్ గ్యాలన్ నడుస్తుంది, 3.5 లీటర్స్. పెట్రోల్ ఏమో 4, వాళ్ళ గ్యాస్ అంటారు మళ్ళీ దాంట్లో, అది కూడా అంతే. సో అక్కడున్న లోకల్ పాపులేషన్కి ఇది చాలా మటుకు ఇంపాక్ట్ అవుతుంది. ఆల్రెడీ టారిఫ్తో ఇంపాక్ట్ అయ్యారు వాళ్ళు చాలా మటుకు. ఇప్పుడు దీంతో, ఎందుకంటే ఈ డీజిల్ రేట్స్ పెరిగితే మీకు రావాల్సిన సరుకులు, ప్రతి సరుకు మీద వాళ్ళు మళ్ళీ ఇంక్రీజ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. సో ఇంక్రీజ్ ఆఫ్ కాస్ట్ వస్తుంది. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ నవంబర్లో రాబోతుంది, ఆయన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ప్రైమరీ క్యాంపెయిన్స్ మొదలైంది. ఆయనకి పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఇది. ఆయన విత్డ్రా చేయకపోతే ఈ యుద్ధం ఇంకా పొడుతుంది, ఇంకా ముందుకెళ్తుంది. ఇజ్రాయెల్ ఇంకా బాంబులు వేస్తారు మీరే వేయకపోతే. ఓకే, ఇది ఇట్లనే నడుస్తుంది. దీన్ని ఆపాలంటే ఒకటి ఇరాన్ దిగి రావాలి, లేకుంటే అమెరికా కూడా దిగి రావాల్సింది. అది జరగదు. సో వీఆర్ అట్ స్టేటస్ కో రైట్ నా. దీనికన్నా ముందు ఎందుకు ఎట్లా వెళ్తారో మనకు తెలియదు. కానీ బహుశా నెక్స్ట్ ఒక 48 అవర్స్లో ఏదో ఒక నిర్ణయానికి వస్తారు వీళ్ళు. అమెరికాకి ఎప్పుడు షో ఆఫ్ ఫోర్స్ అనేది వీళ్ళ ఒక స్పెషాలిటీ. మా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, వీఆర్ ద పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. సో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తూనే ఉంటారు ఈ మాట, మా దగ్గర పవర్ఫుల్ నేవీ ఇన్ ద వరల్డ్. ఏం చేశారండి? బట్ వాట్ డిడ్ యూ డూ విత్ అ కంట్రీ లైక్ ఇరాన్? నెల అయింది ఇప్పుడు, దే స్టిల్ ఫైటింగ్. 2-3 రోజులు అనుకున్నది కాస్త నెల అయింది సార్. అదే అండి, యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు ఇదే అన్నారు కదా, రష్యానా యుక్రెయిన్ చట్నీ చేసేస్తారు 2 రోజులు అన్నారు. ఏమైంది? 4 సంవత్సరాలు అయింది ఇప్పుడు. అక్కడ 1,00,000 మంది చనిపోయారు, ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, ఏం రిజల్ట్ లేదు. ఇంకా 2 సంవత్సరాలు నడవచ్చేది కూడా. అది కూడా అందరు మర్చిపోయారు యాక్చువల్లీ ఆ యుద్ధం గురించి. ఇప్పుడు జెలెన్స్కీ ఏమో సౌదీ అరేబియాకి వచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, మా టెక్నీషియన్స్ మీ దగ్గర పంపిస్తాను డ్రోన్లు ఆపడానికని. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. సౌదీ అరేబియా ఇస్ నాట్ ట్రస్టింగ్ యుఎస్, జెలెన్స్కీని ట్రస్ట్ చేస్తున్నారు. యుఎస్కి బేస్ ఇచ్చి ఖతార్ వాళ్ళు కూర్చోబెట్టిన అలౌద్ బేస్లో ఖతార్ కూడా రేపు జెలెన్స్కీ వాళ్ళ యుక్రెయినియన్ ట్రూప్స్ని వాడుకుంటారు డ్రోన్లు ఆపడానికి, మిసైల్ ఆపడానికి. ఆ పరిస్థితికి వచ్చేసాం. ట్రంప్కి ఏమో ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది, ఆయన వాళ్ళ కాంగ్రెస్, వాళ్ళ పార్లమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకోలేదు. ఏ యుద్ధమైనా అమెరికన్ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఫామ్లో మొదలు పెట్టచ్చు, కానీ దాన్ని పొడిగించడానికో ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాలంటే అక్కడున్న కాంగ్రెస్, వాళ్ళ పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. అది ఇప్పుడు దాకా చేయలేదు. అక్కడున్న రిపబ్లికన్స్ కూడా చాలా కోపం ఉంది. ఆయన ఓన్ ఆయన బేస్ ఉంటుంది చూడండి, కంప్లీట్ ఎలక్షన్ బేస్ వాళ్ళ సపోర్టర్స్, మాగా డేటాబేస్. మాగా బేస్ వాళ్ళు ఇప్పుడు దే ఆర్ అగేన్స్ట్ ట్రంప్. ఇప్పుడున్న ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 32% పడిపోయింది. ఓకే, సో ఇదొక పెద్ద ఇష్యూగా మారిపోయింది, పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది ట్రంప్కి.
ఆయన చెప్తే ఇజ్రాయెల్ వింటారు కావాలంటే, కానీ ఇజ్రాయెల్కి వాళ్ళ ఎండ్ స్ట్రాటజీ చాలా క్లియర్. వాళ్ళకి ఈ రెజీమ్ ఉండకూడదు, అంటే ఈ గవర్నమెంట్ అక్కడ ఉండకూడదు ఇరాన్లో. సో అది ఇజ్రాయెలే, కానీ అమెరికాని ఏం డిఫైన్ చేయట్లేదు. అమెరికాకి ఏం కావాలో అమెరికాకి తెలియదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు దిగాడో ఆయన కూడా తెలియదు యుద్ధంలో. చాలామంది అంటారు ఇజ్రాయెల్ గుంజుకొని తీసుకెళ్ళిపోయారు అంటే. ఇజ్రాయెల్ చిన్న ఏదో ట్రంప్ చిన్న స్కూల్ పిల్లోడా గుంజి తీసుకెళ్ళడానికి? హీ నోస్ వాట్ టు డూ, ఈజ్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్. కానీ మీరు యాంటిసిపేట్ చేయలేదు, అది పెద్ద ప్రాబ్లం మహేష్. వీళ్ళు యాంటిసిపేట్ చేయలేదు దట్ ఇరాన్ సర్వైవ్ చేస్తారు, ఇరాన్ కొడతారు, ఇరాన్ ఇట్లా మిసైల్ తయారు చేసుకున్నారు, వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, లాంచింగ్ కెపాసిటీ ఉంది. వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటలేరు. ఇరాన్ అటాక్ కూడా చూడండి, చాలా క్లియర్గా చేస్తున్నారు. ఇరాన్ ఏమన్నారు, మా పవర్ ఫెసిలిటీస్ మీద బాంబ్ చేస్తే ఫస్ట్ వార్నింగ్ దానికోసం వచ్చింది. మేము ఎక్కడెక్కడ డీసాలినేషన్ ప్లాంట్ ఉందో దాన్ని కొడతాము, వాళ్ళ వాటర్ని కొడతాం. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకంటే సౌదీ అరేబియా కెన్ స్టిల్ మేనేజ్, వాళ్ళ దగ్గర 50% గ్రౌండ్ వాటర్ ఉంది. ఓకే, పెద్ద దేశం కదా. ఖతర్ 100% డీసాలినేషన్. ఖత్తర్ని కొట్టామనుకుంటారు రేపు పొద్దున, వాళ్ళు తాగే నీళ్ళు ఉండవు వాళ్ళ దగ్గర. అక్కడ టెంపరేచర్స్కి దాహంతో చచ్చిపోతారు అంతే. మిగతా 4 లక్షల పాపులేషన్ ఉండే, మిగతా వాళ్ళు పారిపోతారు అక్కడి నుంచి నీళ్ళు లేకుంటే. ఎన్ని రోజులు ఉంటారు? కొత్త ప్లాంట్ కావాలంటే మళ్ళీ టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ప్రతి దేశం, బహ్రెయిన్, కువైత్, ఎవ్రీబడి విల్ సఫర్. సో బేసిక్ వాటర్ లేనప్పుడు ఇంక అక్కడ సర్వీసెస్ ఉండవు. సర్వీసెస్ ఉండదు, సర్వీసెస్ అని కాదు, సర్వైవల్ ఉండదు. సర్వైవల్ ఉన్నప్పుడు సర్వీసెస్ ఉండదు అది అట్లా. సో అక్కడున్న వాళ్ళ బిజినెస్ అయితే పోయింది మొత్తం. వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ బిజినెస్ పడిపోయింది కంప్లీట్గా. వాళ్ళ ఎకానమీస్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. వాళ్ళు పెట్టుబడి పెట్టిన, బయట పెట్టుబడి పెట్టిన డబ్బులు తీసుకొస్తున్నారు రిటర్న్ ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు సర్వైవ్ కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ది 80% ఆఫ్ వాళ్ళ రెవెన్యూ వచ్చేది వాళ్ళ గ్యాస్ నుంచి. ఇప్పుడు గ్యాస్ లేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్, మన ఎఫ్డీలు వేసి పెట్టుకుంటాం చూడండి, ఆ ఎఫ్డీ బ్రేక్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ డబ్బులు. ఎందుకంటే వాళ్ళ లావిష్ లైఫ్ స్టైల్ వాళ్ళది. అవును సార్. లేనిపోయి సౌదీ అరేబియా 100 F-35 కొనడానికి కాంట్రాక్ట్ సైన్ చేస్తారు యూఎస్. ఏం చేస్తారు 100 F-35 మీరు ఎక్కడ పెట్టుకుంటారు? మీకు ఎక్కడుంది మీకు యుద్ధం? మీరు ఇరాన్ మీద బాంబ్ చేస్తారా? మీద ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర, ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ యూఎస్ దగ్గర నుంచి కొన్ని F-16 అన్నీ ఉన్నాయి. మీరు ఇరాన్ మీద బాంబ్ చేయండి, చేయరు. వాళ్ళు భయపడతారు. ఆ బొమ్మలాగా చూపించుకోవడానికి, డిస్ప్లే చేయడానికి మాదర్ బాంబ్. ఎందుకంటే ట్రంప్ హ్యాపీ అయిపోతారు, ట్రంప్ మమ్మల్ని చూసుకుంటారు, అమెరికన్ కంపెనీస్ ఫుల్ ప్రొడక్షన్ నడుస్తుంది. ఇది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. ఒక జోక్ ఉంటుంది సార్, ఒక ప్రిన్స్ మెసేజ్ పంపిస్తాడు అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ యూనివర్సిటీకి ట్రైన్లో వెళ్తున్నాను, నేను మాత్రం కార్లో వెళ్తున్నాను అంటే, ఓకే నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను 1,00,000 సంథింగ్, వెళ్ళి ట్రైన్ కొనుక్కో అంటాడు సార్ అది. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. గల్ఫ్ నేషన్స్ ఏమనుకున్నారంటే మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాదనుకోలేదు, వాళ్ళ కళలో కూడా ఊహించలేదు. అది ఇరాన్ చేసి చూపించారు. దాట్ మొన్న చూసాను, స్టడీ చూసాను, ఇరాన్లో ఐక్యూ, ఇరాన్ ఇస్ 4th or 5th ఇన్ ద వరల్డ్ ఐక్యూలో. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐక్యూ మనం 34 స్థానంలో ఉన్నాం, 34th పొజిషన్ ఇండియా. అప్పుడు ఆలోచించండి, మనం వీళ్ళు డ్రోన్ తయారు చేస్తారు, వీళ్ళు మిసైల్ తయారు చేస్తారు అంటే ఏదో నార్త్ కొరియా నుంచి కొన్నారు, అక్కడి నుంచి కొన్నారు అనుకుంటే కాదు. దాట్ యూ కెన్ ఓన్లీ డూ ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి కదా మీరు. రివర్స్ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ తయారు చేయాల్సి వస్తుంది, షహీద్ డ్రోన్స్ కానీ మిగతా వాళ్ళ మిసైల్స్ కానీ. ఇది మీరు చేయాలంటే మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్, కొంచెం బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అది వాళ్ళకు ఉంది, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేస్తున్నట్టు కరెక్ట్గా ఎక్కడో మన దివాళీ పటాకాలు రాకెట్లు పోతున్నట్టు పోవట్లేదు, అది కరెక్ట్గా పడుతుంది. ఎక్కడ కొట్టాలి అక్కడ కొడుతున్నారు వాళ్ళు. సో దట్ మీన్స్ దే హ్యావ్ ద టెక్నికల్ కేపబిలిటీ. మీరు అండర్ ఎస్టిమేట్ చేశారు ట్రంప్. మిస్టర్ ట్రంప్ హెస్ టోటలీ అండర్ ఎస్టిమేటెడ్. వాళ్ళ మిలిటరీ అడ్వైజర్స్ అండర్ ఎస్టిమేట్ చేశారు. వాళ్ళు చెప్పాలండే ఐదర్ ట్రంప్కి, మనం కొడితే వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేస్తారు సార్, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ స్టార్ట్ దిస్ వార్. ఒక్క స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్తోనే మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ ప్రొడక్షన్ స్టాప్. కానీ సౌదీ అరేబియా ఇవాళ న్యూస్ వచ్చింది, పొద్దున చూసాం మనం, వాళ్ళ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని ఒక పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ కనుక కూడా పెద్ద ఒక స్టోరీ ఉంది. అదేమైందంటే ఈ ఇరాన్ ఇరాక్ వార్ ఒకటి జరిగింది, 10-year వార్. ఓకే, 10 సంవత్సరాలు కొట్టుకున్నాడు సద్దాం హుసేన్ టైంలో. అది 79 తర్వాత, రెవల్యూషన్ తర్వాత 80sలో, ఎర్లీ 80sలో సద్దాం హుసేన్కి ఒక కల వచ్చింది. ఏంటంటే వీళ్ళ ఆర్మీ చాలా వీక్, ఇరానియన్ ఆర్మీ. ఖొమేనీ వాళ్ళని అస్సలు నమ్మట్లేదు, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే దే బిలీవ్ దట్ ఈ ఆర్మీని మొత్తం ట్రైన్ చేసిన యూఎస్ వాళ్ళు ఏదో ఒక రోజు తుపాకీస్తే నన్నే కొట్టేస్తారని ఖొమేనీకి భయం ఉండే.
చిన్న 8 లక్షల మంది ఉన్నారు, నాట్ ఎ స్మాల్ ఆర్మీ. ఓకే. వాళ్ళకి ఆయుధాలు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. సో దే బికెమ్ ఫ్రస్ట్రేటెడ్. హలో, సద్దాం హుసేన్ ఐడియల్ ఆపర్చునిటీ చూసి ఇరాన్ మీద దాడి చేశారు. కానీ అప్పుడు కూడా ఇరాన్ సరెండర్ కాలేదు. 10 సంవత్సరాలు పోరాడారు సద్దాం హుసేన్తో. లాస్ట్లో ఆయన విత్డ్రా చేయాల్సి వచ్చింది. లాంగెస్ట్ దెన్ యుక్రెయిన్, రష్యా. యా, దాని నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నారు. సౌదీ అరేబియా కూడా అప్పుడు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశారు. ట్యాంకర్ వార్ జరిగింది. వాళ్ళ మీద ఫైర్ చేయడం, వీళ్ళ ట్యాంకర్ మీద ఫైర్ చేయడం. ఇప్పుడు వన్ వే నడుస్తుంది. ఇరాన్ ఫైర్ చేస్తున్నారు, ఇప్పుడు ఇరాక్ కూడా ఫైర్ చేశారు ఇటువైపు నుంచి. బోత్ వైఫ్స్ దే వాస్ ఫైరింగ్. సో ఇరాక్ దాని తర్వాత డిసైడ్ చేశారు సౌదీ అరేబియా దట్ ఇది నడవదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఆల్వేస్ విల్ బి ఎ చోక్ పాయింట్. మనం ఒక పైప్ లైన్ వేసుకుంటే బాగుంటుంది. సో వీళ్ళ ఆయిల్ వెల్స్ ఉన్నది అంతా ఈస్టర్న్ సైడ్లో ఉంది సౌదీ అరేబియాది. ఓకే. విచ్ ఇస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇటువైపు, ఇరాన్ అటువైపు ఉంది. నడిమిట్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. కువైత్, ఖతార్ అందరు ఇక్కడ ఉన్నారు. సౌదీ అరేబియా ఇటువైపు టువర్డ్స్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇట్ వాళ్ళ దగ్గర ఒక పెద్ద రెడ్ సీ ఉంది. ఇట్లని అనదర్ సైడ్ రెడ్ సీ ఇస్ దేర్. సైలెంట్, అంత ప్రాబ్లం లేదు. కానీ రెడ్ సీలో ఆయిల్ లేదు అటువైపు ఎక్కడ. వీళ్ళేం చేశారంటే ఒక పైప్ లైన్ వేశారు, 1000 కిలోమీటర్ల పైప్ లైన్, 4 feet వైడ్ పైప్ లైన్. ప్రతిరోజు స్టార్టింగ్ నుంచి 4 million barrels పంప్ చేయొచ్చు. అది వీళ్ళ యాన్బు అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, పెద్ద ఏరియా, ఇండస్ట్రియల్ పోర్ట్ ఏరియా. అక్కడికి ఆ పైప్ లైన్ తీసుకొచ్చి అక్కడి నుంచి రెడ్ సీ పక్కన నుంచి దే కెన్ పంప్ అండ్ దే కెన్ ఫిల్ ద షిప్స్ అండ్ గో. కానీ అది చాలా తక్కువ వాడుతుండే, ఎందుకంటే త్రూ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సౌదీ అరేబియా ప్రతిరోజు 15 million barrels పంపిస్తుండే షిప్స్లో. ఇదేమో 4 నుంచి 5 million ఇస్తుంది ప్రతిరోజు. సో కెపాసిటీ అంత లేదు, హాఫ్ కూడా కాదు. సో బట్ ద యాక్చువల్ కెపాసిటీ ఇస్ 7 million barrels. కానీ టెస్ట్ చేయలేదు వీళ్ళు ఇప్పుడు దాకా. అట్లా ఆపర్చునిటీ రాలేదు, ఆ క్రైసిస్ రాలేదు. ఎప్పుడు ఆప్టిమల్ కెపాసిటీ ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేశారు. నిన్న రాత్రి చేస్తున్న తర్వాత దే హ్యాండిల్ 7 million barrels ఎస్టర్డే. దాంట్లో 2 million ఏమో సౌదీ అరేబియా వాళ్ళ యూస్ కోసం వాడుకుంటారు. ఓకే, వాళ్ళ మిగతా కోస్టల్ ఏరియాస్లో ఈ షిప్ని తీసుకెళ్ళి అక్కడ దింపేసి అక్కడి నుంచి లోకల్ యూజ్ పవర్ ప్లాంట్స్ అంతా అక్కడ ఆయిల్ మీద నడుస్తుంది ఎక్కువ. ఓకే ఓకే, ఎందుకంటే వాళ్ళకు బొగ్గు లేదు, ఏం లేదు, వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్ లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. సో దే యూజ్ ఆయిల్ బేసిక్లీ టు రన్ ద ప్లాంట్స్. అండ్ ప్లాంట్స్ అని కాదు, అన్ని ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండస్ట్రీస్ రన్ ఆన్ ఆయిల్. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు నేను చేసినప్పుడు వాళ్ళకు చిన్న రిలీఫ్ వచ్చింది. కానీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్మాల్ పార్ట్. మీరు 15 million barrels ప్రతిరోజు హార్మూజ్ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ ఈ 7 నుంచి 2 తీసేస్తే 5 million barrels వస్తున్నాయి, 1/3 ద కెపాసిటీ. సో సౌదీ అరేబియాకి ఒక చిన్న రిలీఫ్, కానీ ఇట్స్ నాట్ ఎ మేజర్ రిలీఫ్. అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టడం చాలా క్రూషియల్. ఓకే, నేను ఇప్పుడే చదివాను, 2 చైనీస్ కంటైనర్ షిప్స్ నెలపాటు స్టక్ అయినారంట ఈ వార్లో అక్కడ. టుడే దే ఆర్ క్రాసింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. వాళ్ళు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారంట, దిస్ ఇస్ ద చైనీస్ ఓన్ షిప్, మాకు యూఎస్తో సంబంధం లేదు, మాకు యూరోప్తో సంబంధం లేదు, మాకు ఇజ్రాయెల్తో సంబంధం లేదు, వీఆర్ గోయింగ్. సో వాళ్ళని వెళ్ళనిచ్చారు. ఇవన్ మన షిప్స్ కూడా చాలా మటుకు క్లియర్ అయిపోతుంది మన విషయం. ఇది క్రూషియల్గా ఉంటుంది. కానీ దాన్ని ఒక టోల్ బూత్ లాగా పక్కన కూర్చొని టోల్ కలెక్ట్ చేసుకుంటే అది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. అండ్ యూఎస్ డజంట్ వాంట్ దట్. ఇరాన్ ఏమంటున్నారు, అక్కడ సూయజ్ కెనాల్లో ఈజిప్ట్ డబ్బులు తీసుకుంటారు కదా, అట్లనే మాకు కూడా ఇవ్వండి డబ్బులు. సూయజ్ కెనాల్ ఇస్ అ డిఫరెంట్ టెక్నాలజీ, మీకు తెలిసింది. అక్కడ షిప్స్ ఆ ట్రావెల్స్ చేయడం అయితే మొత్తం ఆఫ్రికా తిరిగి రావాలి. దట్స్ నారో పాత్ విచ్ ఇస్ క్రియేటెడ్. అక్కడ ఒక టెక్నాలజీ యూజ్ చేసి షిప్స్ని ఒక సీ నుంచి ఇంకో సీకి తీసుకొస్తారు. రెండు డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న సీ. ఓకే, అది ఇంకో టెక్నాలజీ. సో వాళ్ళు తీసుకున్న దానికి తప్పులేదు, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు, దాంట్లో చాలా డబ్బులు ఖర్చు అయింది, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ స్పెంట్ ఆన్ ఇట్. అట్లాంటి ఇక్కడ హార్మూజ్లో చేయరు, ఎందుకంటే హార్మూజ్ అటువైపు ఇరాన్ ఉంటే ఇటువైపు సౌదీ ఉన్నారు, ఇటువైపు కువైత్ ఉన్నారు, ఇటువైపు ఖతార్ ఉన్నారు.